మనతో పాటుగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం ఆదేశాలు వచ్చినాయి? వాళ్ళు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారా? ఇస్తే ఎవరికి ఇస్తున్నారు? ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే సార్. అమ్మా మీరు సచివాలయ సిబ్బందేనా? అవును సార్. నేను వెల్ఫేర్ సెక్రటరీనండి. వెల్ఫేర్ సెక్రటరీ. అవును సార్. అమ్మా మీకు ఏం ఆదేశాలు వచ్చాయి గవర్నమెంట్ నుంచి? ఎవరెవరికి పెన్షన్లు మీరు ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి అని, అసలు ఇళ్ళకివ్వాలి, ఎళ్ళి ఇవ్వాలని ఏమైనా ఆదేశం ఉందా? ఉంది సార్. మనం ఇంటికి వెళ్ళి ఇచ్చే పెన్షన్స్లో డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, సీకేడీయూ పెన్షన్స్, కిడ్నీ పేషెంట్స్, ఇలాంటి పెన్షన్స్ అన్నీ కూడా మన వాళ్ళు మరి ఇక్కడికి సచివాలయానికి వచ్చి తీసుకోలేరు కాబట్టి మనమే వెళ్ళి ఇవ్వాలి సార్. ఇప్పుడు ఎట్లా గుర్తిస్తారు మీరు? మా దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కదా సార్. డేటా ఉందా? డేటా ఉంది కాబట్టి మేము గతంలో నేను ఆల్రెడీ వెల్ఫేర్ సెక్రటరీని కాబట్టి అప్పుడప్పుడు నేను ఫీల్డ్కి వెళ్తూ ఉంటాను. ఇది వరకు వాలంటీర్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఇస్తున్నారు ఏంటని నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంటుందండి నా పెన్షనర్స్. మెయిన్లీ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తంబు పడకపోవడం, తర్వాత ఫేస్ క్యాప్చర్ అవ్వకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే వాలంటీర్స్ నాకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. నేను వెళ్ళి ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేను ఇచ్చేదాన్ని. సో నాకు నా పెన్షనర్స్ అందరూ ఐడియా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు 6వ తారీఖు వరకు పెన్షన్ ఇస్తారని చెప్పారు కదా, 7వ తారీఖు వస్తే పెన్షన్ రాదా? ఈ లోపలనే మేము నైటే మాకు 50% దాటేసిందండి. ఇప్పుడు ఆల్రెడీ 70%కి వచ్చేసాము. మాక్సిమం నిన్నటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు. నిన్నటి నుంచి ఇవ్వడం మొదలు 1వ తారీఖు 2వ తారీఖు ఇవ్వలేదండి. నిన్నే మాకు అమౌంట్ క్రెడిట్ అయింది. నిన్న 4:30 నుంచి స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% అయిపోయింది. మాకు వచ్చిన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం 3 కల్లా మీరు డిజేబుల్డ్ హెల్త్ పెన్షన్స్ అన్నీ కూడా 100% కంప్లీట్ అయిపోవాలన్నారు. మాకు అలా అయిపోద్ది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అయితే నా ఉద్దేశం, నా ఆలోచన అంటే, నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇప్పుడు మీకు మీ దగ్గర డేటా ఉంది, పలానా వాళ్ళు ఇక్కడ వరకు రాలేరన్న డేటా ఉంది. కొంతమందికి ఇప్పుడు జ్వరం వచ్చో ఇంకోటి అయ్యో వాళ్ళు రాలేకపోయారు అనుకోండి, అది ఆ డేటా ఉండదుగా మీ దగ్గర. తాత్కాలికమైన ఇబ్బంది వచ్చి ఆ డేటా ఉండకపోయినా ఆ పెన్షనర్స్ తాలూకా వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నడవగలిగే స్థితిలో ఉన్నారు, కాకపోతే ఇప్పుడు హెల్త్ బాగాలేదు, వాళ్ళు రాలేరండి అంటే వెంటనే నేను వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తాను సార్. ఒక ఆమె ఎవరినో ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాను నేను. ఆమె అంటే నాకు కాళ్ళు రాడ్ వేశారు, నేను నడవలేని పరిస్థితి, ఇంకా అయినా తప్పదు కాబట్టి వచ్చాను అన్నారు. అంటే అలాంటి వాళ్ళు మీ దగ్గర ఇన్ఫార్మ్ చేసుకోలేదు, అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఉంటే మీరు వెళ్ళి ఇచ్చేవాళ్ళు? ఇచ్చేస్తామండి. అంటే వాళ్ళు కూడా పెన్షనర్స్ ఎలా ఉంటారంటే, గతంలో వాలంటీర్స్ ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు కాబట్టి మనం ఒక గంట లేట్ అయినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు తెచ్చిస్తారు మనకి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి అంటే వాళ్ళకి కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సార్, ఎన్ని డేస్ ఇస్తారో ఏంటో. వచ్చేస్తారు మాక్సిమం వాళ్ళకి ఓపిక ఉందంటే వచ్చేస్తారు. లేదంటే మీరు ఖచ్చితంగా మేమైతే ఇవ్వడానికి రెడీ అవ్వదు. మేము ప్రతి 100% మేము అందరికీ పెన్షన్స్ అందేటట్టే చూస్తామండి. ఎవరైనా మిగిలిపోయినా ఇంకొకరిద్దరు మిగిలిపోయారు, వీళ్ళు ఎక్కడ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి కూడా పెన్షన్ అందజేస్తాం. అది మా బాధ్యత సార్. ఎవ్రీ మంత్ మేము 100% ఇచ్చేస్తామండి. 100% ఇస్తారు. ఇప్పుడు నాకున్న సందేహం ఏంటంటే, ఇప్పుడు 6వ తారీఖు లోపు తీసుకోలేకపోతే 7వ తారీఖు ఇప్పుడు ఊర్లో లేరు, అలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి? అలా అయితే ఉండరు సార్. మరి ఎప్పుడు కూడా మాక్సిమం అందరూ తీసేసుకుంటారు. కరెక్ట్. మీరు ప్రతి నెల కొంతమంది ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎక్కడైనా హాస్పిటలైజ్డ్ అయితే దగ్గరలో ఉంటే మేమే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తాం. ఉదాహరణకి వాళ్ళు ఎక్కడో వాళ్ళ అబ్బాయి ఇంటికో అమ్మాయి ఇంటికో వేరే ఊరు వెళ్ళారు, రాలేకపోతే ఆ నెల పెన్షన్ పోయినట్టేనా? మరి ఇప్పుడైతే అలాగే జరుగుతుందండి. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం పోయినట్టే. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎన్నో తారీఖు లోపల రావాలి. ఈసారి అంటే 6వ తారీఖు చెప్పారు, మామూలుగా ఎన్నో తారీఖు? 5 days ఇస్తారు సార్. మొదటి 5 రోజులు, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వచ్చి తీసుకోవాలి పెన్షన్. ఒకవేళ ఏదైనా కారణాలతో వాళ్ళు రాలేకపోతే మీ ఇంక పెన్షన్ ఆ నెల ఉండదు. ఆ నెల మరి మాకు దగ్గరలో ఉంటే మేము ఇచ్చేస్తామండి. దూరంగా ఎక్కడో హైదరాబాద్లో చెన్నైలో ఉన్నారనుకోండి, మీకు అవైలబిలిటీ లేదనుకో, నేను అడుగుతుంది అదే, మీకు అవైలబిలిటీ లేదు, చెన్నైలోనో హైదరాబాద్లోనో ఉన్నారు, అలాంటప్పుడు మీరు వెళ్ళలేరు కదా. పోనీ విశాఖపట్నంలో ఉన్నామని తడిచిమోపడైద్ది, ఆ పెన్షన్ డబ్బులు మళ్ళీ మీరు ఖర్చు పెట్టుకోవాలి కదా వెళ్ళాలంటే. సో అలా వెళ్ళలేరు కదా. వెళ్ళలేనప్పుడు 5వ తారీఖు లోపు వచ్చి తీసుకోకపోతే పెన్షన్ రాదా నెల? ప్రస్తుతం ఉన్న ఆదేశాలు. అవును సార్, 1 month మిస్ అవుతుంది. 1 month మిస్ అయిపోతుంది. 2వ నెల క్యారీ ఫార్వర్డ్ అవ్వదా అది? స్టార్టింగ్ లో అయ్యేది సార్, తర్వాత అవ్వట్లేదు సార్. స్టార్టింగ్ లో అయితే మనం పోర్టబుల్ కూడా ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ వేరే చోటుకి వెళ్ళినా అక్కడ సచివాలయంలో ఇచ్చేసేవాళ్ళం అండి. అప్పుడు ఆ ఫెసిలిటీ ఉండేది పోర్టబుల్. ఇప్పుడు పోర్టబుల్ లేదు కాబట్టి మనం ఇవ్వడానికి అవకాశం లేదు సార్. మీ సచివాలయ పరిధిలో ఎంతమంది పెన్షనర్స్ ఉండొచ్చు? మాకు 315 ఉన్నారు సార్. 315 ఉన్నారు. మీరు ఇళ్ళకెళ్ళి ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు?
ఒక 10 మెంబర్స్ ఉంటారండి అంతే. అంతేనా? తక్కువ ఒక మంది 10 మంది ఉన్నారు ఉంటారు. అంతే. మీ సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు సార్. 9 మెంబర్స్ ఉన్నారు. నిజంగా అనుకుంటే 100 మంది ఉన్నా ఇవ్వగలరుగా మీరు? ఇచ్చేస్తాం సార్. అంతేగా. పెద్ద సమస్య కాదు. ఆ. కానీ పెద్ద రాజకీయం గొడవలు అయిపోతా ఉన్నాయి. మా అందువల్ల మో- నాకు మా నాకు మోటివ్ నాకు ఏంటంటే 100% అందరికి పెన్షన్స్ అందించాలి అంతే. అంతే. వెరీ గుడ్ అమ్మా. చాలా వాళ్ళు చక్కగా చెప్పారు. 500 ఉన్నా 600 ఉన్నా ఉమ్, అది మా డ్యూటీ సార్, మా బాధ్యత. అంతే. అందించాలి అంతే, ఒక్క పర్సెంట్ కూడా మిస్ అవ్వకుండా. అంటే వీళ్ళు అంటున్నారు కదా అంటే సచివాలయ వాళ్ళ సిబ్బందిని ఫేస్లో ఉపయోగించవచ్చు కదా అని ప్రతిపక్షాలు అంటాయి. సచివాలయ సిబ్బందిని మేము ఉపయోగించలేము అని చెప్పి సెర్పు వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ప్రభుత్వం అంటా ఉంది. అందువల్ల డౌట్ వచ్చింది నేను అడిగాను. వాళ్ళు 1 మంత్ వెయిట్ చేస్తూ ఉంటారండి. పెన్షనే జీవనాధారం అనుకుని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పెన్షన్ మనం వాళ్ళ చేతిలో పెట్టగానే వాళ్ళ మొహంలో చాలా ఆనందం వస్తుంది. ఓకే. సో అది మాకు చాలా మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడంలో కూడా మీకు ఒక ఆనందం ఉంది. చాలా ఆనందం ఉంది సార్. వెరీ గుడ్ అమ్మా. మీ పేరమ్మా? మా జాబ్ లో సాటిస్ఫాక్షన్. వెరీ గుడ్ అమ్మా. నా వెరీ పేరు గుడ్. చాలా విజయవాణి సార్. చాలా చక్కగా చెప్పారు. ఊసల విజయవాణి. ఓకే, చాలా చక్కగా చెప్పారు. సో పెన్షన్లకు సంబంధించి మనం అనుకున్నంత అయితే సమస్య ఏం లేదు. ఎవరైతే ముసలి ముత్తగా రాలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళందరి డేటా వీళ్ళ దగ్గర ఉంది. ఉంటుంది సార్. వీళ్ళు 100% ప్రతిసారి 100% రీచ్ అవుతున్నారు. ఎవరు పెన్షన్ మిస్ అవ్వట్లా. సో ఈసారి కూడా రాలేను అంటే ఎవరైనా ముసలి ముత్తగా వచ్చి ఇక్కడ వరకు వచ్చి తీసుకుంటే టెన్షన్తో వస్తున్నారు. అమ్మో రాలేదు, మళ్ళీ మిస్ అయిపోతామన్న ఒక భయంతో, టెన్షన్తో వస్తున్నారే తప్ప ఇది వీళ్ళు బాధ్యత తీసుకోక కాదు, బాధ్యత లేక కాదు. సచివాలయ సిబ్బంది చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తున్నారు. బహుశా ఎవరికైనా పెన్షన్ రాదు అన్న టెన్షన్ ఉంటే కూడా ఇంకా ఇది 4వ తారీఖు మీరు వాళ్ళకి ఎవరో మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పచ్చు. చెబితే వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. మీరు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకెళ్ళి మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. దాని గురించి ఏం టెన్షన్ ఏం లేదు. దీని గురించి అనవసరంగా రాజకీయ పక్షాల మధ్య వాగ్వాదం జరగొచ్చేమో కానీ ప్రజలైతే దీని మీద పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అమ్మా.